ఓం అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. మంత్రనిధి ప్రేక్షకులకి శుభ సాయంత్రం. నేను మీ చిర్రావూరి శ్రీరామ శర్మ. 1వ తారీఖు మంగళవారం, అక్టోబర్ 2024. ఈ మహాళయ పక్షాల్లో వచ్చేటటువంటి చతుర్దశి మంగళవారంతో కూడినది. కృష్ణాంగారక చతుర్దశిగా వ్యవహరింపబడుతోంది. చాలామందికి ఈ రోజులో అప్పు లేని వాళ్ళు ఎవరూ లేరు. పూర్వీకులందరూ కూడా అప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు సరదా పడుతున్నారు అప్పులు. మనం సరదా పడకపోయినా మనల్ని అనేక రకాలుగా ప్రతినిత్యం ఉదయం నుంచి ఫోన్లు చేసి మరి అప్పులు పాలవ్వండి అంటున్నారు. ఆ సమయాల్లో ఎంత వద్దనుకున్న వాడికైనా 4-5 సార్లు ఫోన్ చేస్తే పాపం అన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టద్దు అని కూడా అప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రెడిట్ కార్డ్స్కి ఇలా క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐస్, బ్యాంకు లోన్లు. ఆ అప్పులు తీర్చలేక 1వ తారీఖు వస్తే డబ్బులు ఎక్కడికి వెయ్యాలి, ఎక్కడి నుంచి తీసుకుని రావాలో తెలియక మళ్ళీ కొత్త అప్పు చేస్తారు. దాన్ని మళ్ళీ నెల మధ్యలో తీరుద్దాం అనుకుంటారు. జీవితం అంతా అప్పులమయం. ఈ అప్పుల నుంచి బయటికి రావాలన్నా, అనవసరపు అప్పుల జోలికి మనం వెళ్లకుండా ఉండాలి అన్నా నవగ్రహాలలో కుజుడు యొక్క అనుగ్రహం కావాలి అన్నారు. అందువల్లే ఈ కృష్ణపక్షంలో చతుర్దశితో పాటుగా వచ్చేటటువంటి మంగళవారానికి కృష్ణాంగారక చతుర్దశి అని పేరు. ఈ కృష్ణాంగారక చతుర్దశి అలభ్యయోగం అన్నారు. ఇది చాలా శక్తివంతమైనది. దీంట్లో అప్పుల బాధ ఎవరికైతే ఉందో వారి అప్పులన్నీ కూడా నివృత్తి అవ్వాలి అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అలాగే ఈ మంగళుడు అంటే అంగారకుడికి పూజ చేయమన్నారు. అసలు అంగారకుడు అంటే ఎవరండి అంటే, మంగళయాన్ అని మనకి ఇక్కడి నుంచి ఒక శాటిలైట్ని పంపించారు కుజుడు మీదకి. ఆయన పేరు అంగారకుడు అన్నారట. అంగారకుడు అంటే కాలేటటువంటి ఒక గోళం లాంటివాడు అని. ఈ గోళం ఎవరిని కారుస్తుంది అంటే మన పాపాలని, అనేక రకాలైనటువంటి అప్పుల్ని కాలుస్తుందిట. అప్పులకి పెట్టేవాడు ఆయనే, అప్పుల్ని కాల్చేసేవాడు ఆయనే. కాబట్టి ఎవరికైతే ఈ అప్పులు పోవాలి, మళ్ళీ మనం అప్పులు చేయకూడదు అంటే, అప్పులు చేయకూడదంటే అసలు అప్పు చేయాల్సిన అవసరమే రాకూడదు అని. అప్పుడు దొరకదేమోనండి పూజలు చేస్తే అని అనుకోవద్దు. ఈ పూజ చేయడం వల్ల అప్పు చేయాల్సిన అవసరమే మనకు ఉండకూడదు. ఆ స్థితికి తీసుకెళ్లే శక్తి ఈ కృష్ణాంగారక చతుర్దశి వ్రతానికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కృష్ణాంగారక చతుర్దశి వ్రతాన్ని ఎలా చేయాలో మన ఒక వీడియోలో సవిస్తరంగా తెలియజేస్తాం. ఆ విధానాన్ని చూసి అందరూ కూడా అప్పుల బాధల నుంచి బయటపడాలి. మా ఉద్దేశ్యం, మనం ఎంతో గొప్ప సహకారాలు అందరికీ చేయకపోవచ్చు, అందరి అప్పులు మనం తీర్చలేకపోవచ్చు, కానీ భగవంతుడికి దగ్గరవ్వడానికి, భగవంతుడు చెప్పినటువంటి ఆ మార్గంలో, ధర్మ మార్గంలో మనకి తెలిసినటువంటి ధర్మాన్ని ఇతరులకు తెలియజేసి మనం ఆ విధానంగా అయినా సరే ఆ అప్పులు తీర్చగలిగామంటే ఆ పుణ్యం మనకెంతో సంతృప్తినిస్తుంది అనేటటువంటి కేవల నిస్వార్థ భావనతో ఈ విధానాన్ని ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా బయట ఎవరూ కూడా చెప్పనటువంటి ఈ విధానాన్ని మీకు తెలియజేయడం జరుగుతోంది. అందువల్ల 50 మంది కూడా ఈ వీడియోని సవిస్తరంగా చేసే పద్ధతిని తెలుసుకుని తద్వారా ఎల్లుండి ఈ వ్రతాన్ని యొక్క విధానాన్ని మంగళవారం రోజు అందరూ కూడా ఆచరణ చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర అంగారక గ్రహం యొక్క ప్రసాదాన్ని పొందుతారు. అప్పుల నుంచి, రుణబాధ నుంచి విముక్తి అవ్వాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.